హాయ్ అండి, పద్మాస్ ఆల్ ఇన్ వన్కి స్వాగతం. ఈరోజు గుమ్మాన్ని అలంకరించుకుని తోర డిజైన్ చూపిస్తున్నాను. దానికి ఫస్ట్ ఇలా చైన్స్ వేసుకోవాలి. ఇలా ఒక 9 చైన్స్ వేసుకున్న తర్వాత దీన్ని డబుల్ క్రోషెట్తో ఫిల్ చేసుకోవాలి. ఇలా ఈ చైన్ మొత్తం ఫిల్ చేసుకోవాలి. మనం 9 చైన్స్ వేసాం కాబట్టి 9 డబుల్ క్రోషెట్ వస్తుంది. అందుకని ఇప్పుడు ఫస్ట్ 4 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. స్టార్టింగ్లో 1 2 3 4 వేసాక మధ్యలో గ్యాప్ ఇవ్వాలి. ఒక చైన్ వేసి ఇది ఒకటి వదిలేసి నెక్స్ట్ దీనికి వేసుకోవాలి. అంటే అటు 4 ఇటు 4 మధ్యలో గ్యాప్ వస్తుంది. చూసారు కదా, ఇక్కడ 4 డబుల్ క్రోషెట్, ఇటు 4 డబుల్ క్రోషెట్ వచ్చింది, మధ్యలో గ్యాప్ వస్తుంది. నెక్స్ట్ లైన్లో కూడా ఇలా డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. వేసుకుని 1 2 వేసిన తర్వాత ఈ ఫస్ట్ గ్యాప్ ఇచ్చి రెండో దానికి వేసుకోవాలి. ఒక చైన్ వేసి అంటే గడిలా వస్తుంది. ఇక్కడ ఇది ఫిల్ చేసుకోవాలి. అంటే మధ్యలో 3 డబుల్ క్రోషెట్ వచ్చిన తర్వాత మధ్యలో మళ్ళీ గ్యాప్ వస్తుంది. ఒక చైన్ వేసి ఒకటి వదిలేసి ఈ 2 ఫిల్ చేసుకోవాలి. ఇలా వస్తుంది. కింద ఒక లైన్లో ఒక హోల్ వస్తుంది, సెకండ్ లైన్లో 2 హోల్స్ వస్తుంది, థర్డ్ లైన్ మళ్ళీ ఒక హోల్ వస్తుంది. ఇలా ఈ షేప్లో వస్తుంది. మళ్ళీ ఇక్కడ 2 డబుల్ క్రోషెట్ వేసిన తర్వాత 1 2 ఈ మధ్యలో వేసేసుకోవాలి. అంటే 4 వేసుకోవాలి. ఇలా 4 వేసిన తర్వాత ఒక చైన్ వేసుకోవాలి. ఈ మధ్యలో ఇది ఒకటి వదిలేసి ఇక్కడి నుంచి మళ్ళీ 4 వేసుకోవాలి. అండ్ బాక్సుల్లో మధ్య మధ్యలో ఖాళీ వస్తుంది ఈ డిజైన్కి. ఇలా వస్తుంది. నెక్స్ట్ లైన్లో ఫస్ట్ 2 డబుల్ క్రోషెట్ వేసి మళ్ళీ గ్యాప్ ఇవ్వాలి. 1 2 వేసాక ఒక చైన్ వేసుకొని ఈ కిందది ఒకటి వదిలి రెండో దానికి అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ 3 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. 1 2 3
అలా వేసాక మధ్యలో ఇక్కడ గ్యాప్ వస్తుంది. ఒక చైన్ వేసుకుని ఇది ఒకటి వదిలి నెక్స్ట్ ఈ రెండిట్లోనే 2 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. 1 2 ఇప్పుడు ఈ లైన్లో 4 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. 1 2 3 4 ఈ మధ్యలో గ్యాప్ వదులుకోవాలి. ఒక చైన్ వేసి కింద ఒకటి వదిలి థర్డ్ నుంచి ఇక్కడ నుంచి 4 డబుల్ క్రోషెట్తో ఇది ఫిల్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా వస్తుంది డిజైను. అంటే మధ్యలో హోల్ ఒక లైన్లో సింగిల్ హోలు, రెండో లైన్లో డబుల్ హోలు, మళ్ళీ మూడో లైన్లో సింగిల్ డబుల్, అలా హోల్ వచ్చేలాగా మధ్య మధ్యలో గ్యాప్ వచ్చేలా వేసుకోవాలి. అంటే మనం ఒక రౌండ్లో ఈ స్టార్టింగ్ 4 డబుల్ క్రోషెట్ వేసి ఇక్కడ గ్యాప్ ఇచ్చి మళ్ళీ 4 వేస్తాము. నెక్స్ట్ రౌండ్లో 2 డబుల్ క్రోషెట్ వేసి గ్యాప్ ఇచ్చి 3 డబుల్ క్రోషెట్ వేసి గ్యాప్ ఇచ్చి 2 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇదే మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది. మళ్ళీ ఇది ఈ లైన్ ఇలా వేసుకుంటూ మొత్తం కంప్లీట్ చేసుకోవాలి. ఇంకొంచెం వేసిన తర్వాత చూపిస్తాను. ఇలా గుమ్మం వెడల్పు ఎంత ఉంటుందో అంత పట్టి అల్లుకోవాలి. అల్లిన తర్వాత దీనికి గ్రీన్ కలర్తో బార్డర్ వేసుకోవాలి. ఈ తోరణకి మూడు వైపులా ఇలా బార్డర్ వేసుకోవాలి. 4వ వైపు అవసరం లేదు, 4వ వైపు డిజైన్ వేస్తాం కదా. ఇలా 2 డబుల్ క్రోషెట్ వేసుకుంటూ ఈ బార్డర్ అల్లుకోవాలి. 3 వైపులా 4వ వైపు డిజైన్ వస్తుంది. ఇలా 2 డబుల్ క్రోషెట్ వేసుకుంటూ ఈ బార్డర్ మొత్తం అల్లుకోవాలి. ఇలా వస్తుంది. ఇలా మొత్తం బార్డర్ అంతా వేసుకోవాలి. ఇలా 3 వైపులా వేసుకోవాలి. ఇలా మొత్తం 3 సైడ్లు అల్లిన తర్వాత ఈ 4వ సైడ్ డిజైన్ వస్తుంది. దానికి ఈ ఫస్ట్ లూప్లో 4 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా 4 డబుల్ క్రోషెట్ వేసిన తర్వాత ఇది స్టార్టింగ్
ఇక్కడ 1 2 వదిలి థర్డ్ దానిలో థర్డ్ వరకు అంటే ఫస్ట్ చైన్ వేసుకోవాలి. 1 2 3 4 ఇలా 4 చైన్ వేసి ఈ 1 2 3 థర్డ్ దానిలో 12 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. One, two, three, 4 5 6 7 8 9 10 11 12 ఇలా ఒకే లూప్లో 12 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ 4 చైన్స్ వేసుకోవాలి. 1 2 3 4 వేసి 1 2 3 ఈ థర్డ్ లూప్లో మళ్ళీ 4 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. అంటే స్టార్టింగ్ 4 డబుల్ క్రోషెట్ వేసిన తర్వాత ఇవి 12 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇదే లీఫ్ షేప్లో వస్తుంది. ఇదే మెయిన్ డిజైన్. మళ్ళీ మధ్యలో 4 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. నెక్స్ట్ 4 చైన్స్ వేసుకోవాలి. 1 2 3 థర్డ్ దాంట్లో 12 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా 12 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. నెక్స్ట్ 4 చైన్స్ వేసుకోవాలి. మళ్ళీ 1 2 3 థర్డ్ లూప్లో 4 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా వస్తుంది. ఈ లైన్ అంతా ఇలాగే వేసుకోవాలి. స్టార్టింగ్లో 4 డబుల్ క్రోషెట్ 4 చైన్స్. ఈ 1 2 3 థర్డ్ లూప్ తీసుకొని దానిలో 12 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. నెక్స్ట్ 4 చైన్స్ వేసుకోవాలి. మళ్ళీ 1 2 3 థర్డ్ లూప్లో 4 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. 4 చైన్స్ వేసుకోవాలి. ఇలాగే వేసుకుంటూ వెళ్ళాలి చివరి వరకు. ఇది ఒక లీఫ్ కింద వస్తుంది మెయిన్ డిజైన్. ఈ లైన్ కూడా వేసాక చూపిస్తాను. ఇలా ఈ బార్డర్ అంతా అయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ రివర్స్లో ఈ డిజైన్కి మళ్ళీ రివర్స్లో వెళ్ళాలి. ఇక్కడ లాస్ట్లో 4 వేసాం కదా, 4లోంచి మళ్ళీ 4 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా 4లోంచి 4 డబుల్ క్రోషెట్ వేసిన తర్వాత ఇక్కడ 4 చైన్స్ వేసుకోవాలి. 4 చైన్స్ వేసి ఇక్కడ మనం 12 వేసాం కదా, వీటి మధ్యలోంచి తీసుకోవాలి. అంటే వెళ్ళే కొలది తగ్గుతుంది. డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఒక్కో దాంట్లో ఒక్కొక్కటి వేసుకోవాలి.
ఇలా 11 డబుల్ క్రోషెట్ వస్తుంది. మనం ఫస్ట్ రౌండ్లో 12 వేసాం కదా, ఈ 12 మధ్యలో వేయడం వల్ల పైన సెకండ్ రౌండ్ 11 డబుల్ క్రోషెట్ వస్తుంది. అలా వెళ్ళే కొలది తగ్గుతుంది. ఇది మాత్రం 4 వస్తుంది. 4 చైన్స్ వేసుకోవాలి. ఈ 4 మధ్యలో తీసుకొని 4 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి ఇదే లూప్లో. ఇలా 4 మధ్యలోంచి 4 వేసుకోవాలి. నెక్స్ట్ 4 చైన్స్ వేసుకోవాలి. ఇలా 4 చైన్స్ వేసిన తర్వాత ఈ 12 మధ్యలో ఒక్కో లూప్లో ఒక్కొక్కటి వేసుకోవాలి. ఈ సెకండ్ రౌండ్లో 11 డబుల్ క్రోషెట్ వస్తుంది. ఇలా 11 డబుల్ క్రోషెట్ వేసిన తర్వాత 4 చైన్స్ వేసుకోవాలి. వేసి 4 మధ్యలో 4 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా 4 చైన్స్ వేసుకోవాలి. ఇదే విధంగా ఈ రౌండ్ కూడా కంప్లీట్ చేసుకోవాలి. ఇవి 12 వచ్చినాయి కదా, నెక్స్ట్ రౌండ్లో 11 వస్తున్నాయి. దీని తర్వాత రౌండ్ 10, 9, 8 అలా తగ్గుతూ వెళ్తాయి. ఇవి మాత్రం 4, 4 వస్తుంది. ఇలా ఇంకో 2, 3 రౌండ్లు వేసిన తర్వాత మీకు చూపిస్తాను. ఇలా 1, 2, 3 రౌండ్స్ కంప్లీట్ అయిన తర్వాత 4th రౌండ్ మళ్ళీ ఇలా రివర్స్లో వెళ్తుంది కదా, ఇక్కడ ఏ లీఫ్ కా లీఫ్ సెపరేట్ చేసుకోవాలి. ఇక్కడ 4 వేసాం కదా, 4లో మళ్ళీ 4 వేసుకోవాలి. దీనిలో 4 డబుల్ క్రోషెట్ వేసిన తర్వాత మళ్ళీ ఇది ఇలా రివర్స్ చేసుకొని ఇలా అల్లుకుంటూ లీఫ్ షేప్లో వెళ్ళాలి. మళ్ళీ 4లోంచి 4 వేసుకోవాలి. అంటే మనం ఇలా లైన్ కంటిన్యూ చేయకుండా దేనికది సెపరేట్ వేసుకోవాలి. ఈ 4లోంచి మళ్ళీ 4 డబుల్ క్రోషెట్ వేసుకొని ఇక్కడ 4 చైన్స్ వేసుకోవాలి. ఇక్కడ 4 చైన్స్ వేసుకోవాలి. వేసిన తర్వాత సేమ్ ఇది ఒక్కో లూప్లో ఒక్కోటి వేసుకుంటూ వెళ్ళాలి. ఇలా ఈ లైన్లో డబుల్ క్రోషెట్ వేసిన తర్వాత 4 చైన్స్ వేసుకోవాలి. ఇక్కడ 4 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి.
ఇప్పుడు ఇది మళ్ళీ ఇలా రివర్స్లో తిప్పి ఇక్కడ 4 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఫోర్ చైన్స్ వేసుకోవాలి. ఇలా వెళ్ళే కొలది తగ్గుతుంది. చూడండి షేప్ తెలుస్తుంది కదా, పైనుంచి ఇలా కిందికి తగ్గుతూ వెళ్తుంది. ఇది మాత్రం ఇలా కంటిన్యూ చేయకుండా ఇలా ఏ లీఫ్ కాలీఫ్ విడిపోతుంది. ఇలా 4 చైన్స్ వేసుకొని దీనిలో 4 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా అయింది కదా, దీన్ని మళ్ళీ నెక్స్ట్ రివర్స్ తిప్పి సేమ్ ఇది ఇందాక వేసిన విధంగానే వేసుకోవాలి. ఇలా 6 వచ్చినాయి కదా, ఇది 1 వచ్చే వరకు ఇలా వేసుకుంటూ వెళ్ళాలి. అది 1 వచ్చే వరకు వేసి చూపిస్తాను. ఇలా 1 వచ్చే వరకు అల్లుకోవాలి. ఇక్కడ చూసారు కదా 2 1 వచ్చిన తర్వాత ఈ లైన్ కూడా వేసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ ఎల్లో కలర్తో కుచ్చు వేయాలి. అందుకని ఒక రౌండ్ ఇలా 4 డబుల్ క్రోషెట్ వేసి 4 చైన్స్ వేసుకోవాలి. వేసిన తర్వాత ఇక్కడ 4 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇక్కడ ముడి వేసుకుని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఒక లీఫ్ అయింది కదా, నెక్స్ట్ లీఫ్ కూడా సేమ్ ఇదే విధంగా అల్లుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనం 4 డబుల్ క్రోషెట్ వేసాం కదా, ఇటు రెండో సైడ్ కూడా 4 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. అందుకని ఈ కార్నర్లో అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ 4 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇంకా దీనికి సంబంధం ఉండదు, ఇది ఓన్లీ దీని నుంచి సెపరేట్గా ఈ లీఫ్ అల్లుకోవాలి. ఇలా 4 డబుల్ క్రోషెట్ వేసిన తర్వాత 4 చైన్స్ వేసుకోవాలి. వేసి ఇలా ఒక లూప్లో ఒక సింగిల్ డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇది షేప్ మ్యాంగో లీఫ్ మనం తోరణం కడతాం కదా, మామిడి తోరణాలు ఆ టైప్లో ఉంటుంది.
ఇలా అయిన తర్వాత 4 చైన్స్ వేసుకోవాలి. ఇలా 4 చైన్స్ వేసి ఇక్కడ 4 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. వేసి ఇప్పుడు ఇది రివర్స్ చేసుకొని ఈ ఒక్క లీఫ్ ఇప్పుడు మనం ఇది ఎలా అల్లామో అలాగే సెపరేట్గా అల్లుకోవాలి. దీన్ని ఇలా కంటిన్యూ చేయకుండా ఇలా ఏ లీఫ్ కా లీఫ్ సెపరేట్ అల్లుకోవాలి. ఇలా 4 డబుల్ క్రోషెట్ వేసాక 4 చైన్స్ వేసుకోవాలి. ఇలా ఇది 1 వచ్చే వరకు అల్లుకోవాలి. ఇలాగే ఈ లీవ్స్ అన్నీ మనం ఇక్కడ వేసాం కదా, ఇలా ఈ లీవ్స్ అన్నీ అల్లుకోవాలి. మీకు అల్లిన తర్వాత చూపిస్తాను. ఇలా అంతా కంప్లీట్ అయిన తర్వాత లీఫ్ షేప్లో ఇలా వస్తుంది. దీనికి ఈ కింద కుచ్చులు వేసుకోవాలి. దానికి ఫస్ట్ ఇలా పువ్వులు తీసుకొని ఇలా వేలు మీద ఒక 10 రౌండ్స్ వేసుకోవాలి. వేసుకున్నాక ఇలా 2 వైపులా కట్ చేసుకుని ఇలా కుచ్చులో తయారు చేసుకోవాలి. వీటిని ఈ మధ్యలో కింద మనం డైరెక్ట్ వేసాం కదా, ఈ మధ్యలో వేసుకోవాలి. ఇలా వేసుకుని 3 వేసుకోవాలి. ఇలా వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఇది ఈవెన్గా కట్ చేసుకోవాలి. ఇలాగే అన్నిటికీ వేసుకోవాలి. వేసి చూపిస్తాను. అన్ని లీవ్స్కి కుచ్చులు వేసిన తర్వాత ఫైనల్ లుక్ ఈ విధంగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.